శుభోదయం. ఇదం విష్ణుర్విచక్రమే త్రైధాన్యతే పదం సమూఢమస్య భాగం సురే. విష్ణవే నమః. ఈనాటి విశేషం ఏకాదశి వ్రతం. నిర్జల ఏకాదశి అని ఈ వ్రతానికి ఉన్నటువంటి పేరు. అలాగే ఈనాటి మరొక విశేషం పూజ్యులు గురువర్యులు అవధూత సచ్చిదానంద స్వామివారు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారి జన్మదినోత్సవం. వారి ఆశీస్సులు అనుగ్రహ మనపైన ఎప్పుడూ ఉండాలి అని వారికి నమోవాకములు అర్పిద్దాం. గురువుల అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. ప్రేమాస్పదులు, ప్రేమ స్వరూపులు, చిరునవ్వులతో కన్నులలో నుంచి దయామృత వృష్టి మనపైన కురిపింపజేస్తూ మనందరినీ కూడా పునీతులుగా చేసేటటువంటి గురువర్యులు గణపతి సచ్చిదానంద స్వామి వారికి సాష్టాంగ దండ ప్రమాణములు అందిస్తూ నిర్జల ఏకాదశి చెప్పుకుందాం. ఇదం విష్ణుర్విచక్రమే త్రైధాన్యతే పదం అని ప్రారంభం చేశాం. శ్రీమన్నారాయణమూర్తి విశ్వమంతా వ్యాపించిన చైతన్య తత్వం. 3 అడుగుల నేల బలిచక్రవర్తిని అడిగి 3 అడుగులలో విశ్వమంతా వ్యాపించిన తన బ్రహ్మాండ స్వరూపాన్ని మన చేత దర్శింపజేసినటువంటి మహానుభావుడు ఆ శ్రీమన్నారాయణమూర్తి. ఆయన ఇందుగలడు అందులేడు అని మనం ఊహించలేం. గాలిలో ఉన్నాడు, ధూళిలో ఉన్నాడు, కొండలో ఉన్నాడు, బండలో ఉన్నాడు, గుడిలో కూడా ఉంటాడు, దేహంలో కూడా ఉంటాడు. అంతటా ఉన్నాడు కాబట్టి అందరిలో కూడా ఉంటాడు. ఇలా ఆలోచన చేద్దాం. ప్రతి ఏకాదశికి సంబంధించి ఒక కథ పురాణ ప్రపంచం మనకు తెలియజేస్తుంది. అటువంటిదే ఈనాటి ఈ నిర్జల ఏకాదశికి సంబంధించినటువంటి ఒకానొక వ్రతం, ఒక కథ. పూర్వం ధర్మరాజాదులు అరణ్యవాసం చేస్తూ ఉన్నటువంటి కాలంలో కృష్ణ పరమాత్ముడు వారి దగ్గరికి వచ్చాడు. ఏ వ్రతం చేస్తే మా ఈ దోషాలన్నీ తొలగిపోతాయి అని ధర్మరాజు అడగగా, వ్రతాలలోకెల్లా కూడా ఉత్తమమైనది, పరమోత్తమమైనది ఏకాదశి వ్రతం అంటూ సెలవిచ్చాడు పరమాత్ముడు. ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయాలి అంటే, దశమి నాడు రాత్రి ఉపవాసం చేయాలి, ఏకాదశి నాడు ఉదయము రాత్రి కూడా ఉపవాసం చేయాలి, ద్వాదశి నాడు ఉదయం బ్రాహ్మణులతో కూడి సహపంక్తి భోజనం చేసి విష్ణునామస్మరణ చేస్తూ కాలం గడిపి ద్వాదశి నాటి రాత్రి కూడా మళ్ళీ ఉపవాసం చేయాలి. ఇలా చేస్తే ఇది ఏకాదశి వ్రతం అవుతుంది అంటూ పరమాత్ముడు సెలవిచ్చాడు. ఇలా నెలకు 2 సార్లు ప్రతి పక్షంలోనూ ఒక ఏకాదశి వస్తుంది. వెరసి సంవత్సరంలో 24 ఏకాదశులు ఇటువంటివి ఉంటాయి. ఈ వ్రతాన్ని పాటిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి, పరమాత్ముడు కరుణిస్తాడు, మనోభీష్టములన్నీ కూడా సిద్ధింపబడతాయి అంటూ పరమాత్ముడు చెప్పగా, ఆ ధర్మరాజ సోదరులలో భీముడున్నాడే, ఆ భీముడు విన్నాడు. ఉపవాసమా అన్నాడు, అదిరిపడ్డాడు. ఈ భీముడు వృకోదరుడు. వృకము అంటే తొడేలు. తొడేలుకు ఎంత ఆకలి ఉంటుందో భీముడికి అంతకంటే మించినటువంటి ఆకలి. ఆయనకు భీమ భాగం ఇచ్చేది కుంతి తల్లి. సోదరులందరికీ ఆహార పదార్థాన్ని 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని సోదరులందరికీ పంచి ఆ 2వ భాగం మొత్తాన్ని భీముడికే ఇచ్చేది ఆ తల్లి కుంతి. అటువంటి భోజన ప్రియుడైన భీముడు ఏకాదశి వ్రతం, ఉపవాస వ్రతం అనగానే తట్టుకోలేకపోయాడు. మహానుభావ, ఈ వ్రతం వినడానికే నాకు ఇంత ప్రమాదకరంగా ఉంటే నేను ఇక ఆచరించడం, అది కూడా దశమి నాటి రాత్రి, ఏకాదశి ఉదయం, ఏకాదశి రాత్రి, ద్వాదశి రాత్రి, ఏమిటండి ఇలాంటి వ్రతము అన్నాడు. దాంతో కృష్ణ పరమాత్ముడు 24 ఏకాదశులలో కనీసం జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు. కనుక ఈ ఒక్క ఏకాదశి నాడైనా పాటిస్తే తప్పకుండా 24 ఏకాదశులు వ్రతం పాటించినంతటి పుణ్యం లభిస్తుంది అంటూ భీముడికి వివరించాడు.
దాంతో భీముడు ఈ వ్రతాన్ని పాటించాడు. ధర్మరాజు సోదరులలో భీముడు వృకోదరుడు, ఆకలికి తాళలేనటువంటి వాడు. అటువంటి భీమునకు ఈ వ్రతాన్ని బోధించిన పరమాత్ముడు ఈనాడు నిర్జల ఏకాదశి అంటే నీటి బిందువును కూడా స్వీకరించకుండా ఉపవాసం చేస్తే ఈ ప్రయోజనం, ఈ వ్రత ఫలం లభిస్తుంది అంటూ తెలియజేశాడు. నక్తం హవిష్యాన్న మనోదనం వా ఫలం తిలా క్షీరమథాంబుజాద్యం యత్పంచగవ్యం యది వాపి వాయు ప్రశస్తమత్తోత్తరముత్తరంచ అంటూ ఏకాదశి వ్రతాన్ని పాటిద్దాం. అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్య ఆశీస్సులతో, గురువుగారి అనుగ్రహంతో మనమందరం కూడా ఆనందంగా ఉంటాం. అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఒక చక్కని భక్తి రసప్లావితమైన భక్తి గీతం విందాం.